తిరుపతి జిల్లా నాయుడుపేట హజ్రత్ అమీర్ షా వలి 74 గంధం మహోత్సవం ఏర్పాట్లను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ సోమవారం పరిశీలించారు. మత సామరస్యాలకు ప్రతీకగా నిలిచే హజ్రత్ అమీర్ షా వలి గ్రంథ మహోత్సవాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవెల విజయశ్రీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 3, 4, 5 తేదీలను నిర్వహించనున్న అమీర్ షా వలి గ్రంథ మహోత్సవ పోస్టర్లను మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి, గ్రంథ మహోత్సవ ఆర్గనైజర్లు నెలవెల రాజేష్, షేక్ రఫీ, ఉయ్యాల ప్రవీణ్ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ ఆవిష్కరించారు. ముందుగా అమీర్ షా వలి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో పట్టణ ప్రజలు గత 9 ఏళ్లుగా అమీర్ షా వలి గ్రంథ మహోత్సవాన్ని నిర్వహించేలా కృషి చేయాలని కోరి ఉన్నారన్నారు. ఈ క్రమంలోనే దర్గా కమిటీ ఇరు వర్గాల వారిని సమన్వయపరిచి గ్రంథ మహోత్సవాన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 9 ఏళ్లుగా నిలిచిపోయిన గ్రంథ మహోత్సవాన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 9 ఏళ్లుగా నిలిచిపోయిన గ్రంథ మహోత్సవాన్ని తిరిగి జరుపుకునేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, నాయకులు పార్థసారథి, సన్నారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సంజయ్ కృష్ణయ్య, దర్గా కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఉరుసు కార్యక్రమం పోస్టర్ రిలీజ్కి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే నాయుడుపేట ప్రజలందరికీ కూడా పేరు పేరున, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. 9 సంవత్సరాలుగా జరగని ఈ ఉరుసు ఇప్పుడు ఇరు వర్గాలు కలిసి ఈ ఉరుసు కార్యక్రమానికి అంగీకరించినందుకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని విధంగా ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా గత నెలలో అందరం జరుపుకున్నాం. చాలా సంతోషంగా జరిగింది. అలాగే ఏటి పండుగ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనం చేసేది ఉరుసు. ఈ ఉరుసు కార్యక్రమానికి ప్రచారంలో కూడా నన్ను చాలామంది కూడా అడిగారు ఆ కార్యక్రమం నిర్వహించమని. పెద్దలందరూ కలిసి అందరితో మాట్లాడి ఈ ఉరుసు ప్రారంభించినందుకు అందరికీ కూడా, ఈ కమిటీ మెంబర్స్కి, అలాగే అందరినీ సమన్వయం చేసినందుకు ముఖ్యంగా మా నాన్నగారు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారికి, అలాగే నెలవల రాజేష్ గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగే రఫీబాయ్ గారికి, అలాగే ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇంకా తక్కువ రోజులే ఉంది కాబట్టి కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అలాగే ఎలాంటి గొడవలు జరగకుండా అందరూ కూడా సమన్వయంగా పనిచేసి మన నియోజకవర్గంలో మతభేదాలు లేవు అని ప్రతి ఒక్కరూ నిరూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. 9 సంవత్సరాల నుంచి ఈ యొక్క నాయుడుపేట అమీర్ షా వలి పెద్ద దర్గా ఉరుసు కొన్ని కారణాల చేత ఆగిపోవడం జరిగింది. ఎలక్షన్ హామీలో భాగంగా మన ఎమ్మెల్యే గారు నెలవల విజయశ్రీ గారు నాయుడుపేట పుర ప్రజలు ఎలక్షన్ క్యాన్వాస్లో అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం గతంలో ఏ అధికార పార్టీ వాళ్ళు చేయని విధంగా ఇరు వర్గాల్ని సమావేశపరిచి వాళ్ళిద్దరితో మాట్లాడి సంధి కుదిర్చి 9 సంవత్సరాల తర్వాత మన నాయుడుపేటలో ఉరుసు మన ఎమ్మెల్యే గారి గౌరవ అధ్యక్షులుగా నెలవల సుబ్రహ్మణ్యం గారు చైర్మన్గా, ఈ యొక్క కమిటీకి చైర్మన్గా, మరియు అందరూ ఊరు పెద్దలందరూ కూడా కలిసి ఈ యొక్క కమిటీలో 10 మంది మెంబర్లుగా ఉంటూ ఈరోజు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఉరుసు జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఉరుసుని మళ్ళా పునరుద్ధరించాలి. ఎందుకంటే ఇది గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం. హిందూ ముస్లిం ఐక్యతకి ప్రతీకగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ చుట్టుపక్కల పల్లెల్లో మొత్తం అన్నీ ఓజిలి మండలం కావచ్చు, పెళ్ళకూరు, మరి నాయుడుపేట, చిట్టమూరు చుట్టుపక్కల మండలాల ప్రజలందరూ కూడా, పల్లెటూరు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఉరుసులో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను అయితేమి, అదేవిధంగా మరి ఆ దర్గాలో భగవంతుని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత ఆహ్లాదకరమైనటువంటి ఈ పండుగ 8 సంవత్సరాలుగా జరగకపోవటం దురదృష్టకరం. నాయుడుపేట మనకి ఇక్కడ ఉండేదే 2 పండుగలు, ఒకటి ఏటి పండుగ, రెండోది ఉరుసు పండుగ, మధ్యలో ఒకసారి జాతర వస్తుంది.
మరి అటువంటి ఒక ప్రాధాన్యత గలటువంటి ఒక ఉరుసుని మరి కొన్ని చిన్న చిన్న కారణాలతో ఆగిపోయింది. మరి నెలల సుబ్రహ్మణ్యం గారు దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని 1కి 4 సమావేశాలు ఏర్పాటు చేసి దీంట్లో పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీల వాళ్ళని కూడా రమ్మని చెప్పి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అందరినీ దీనిలో భాగస్వాములు చేసి ఇది మన పట్టణానికి సంబంధించినటువంటి కార్యక్రమం, ఇది పార్టీ కార్యక్రమం కాదు. దీనిలో అన్ని పార్టీల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని, అన్ని వర్గాలని దీనిలో ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం జరిపించాలా అనే ఒక గట్టి పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించడం, దానిలో భాగంగా డేట్లు అనౌన్స్ చేశాం.